ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెండింగ్ డీఏలు ప్లస్ జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలిపోదామండి. ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా ఈసారి డిఏ కేవలం 2% పెరిగింది. దాంతో మొత్తం డిఏ 53 నుంచి 50% చేరుకుంది కదా. క్రమంగా ఏప్రిల్ నెల జీత ఉద్యోగాలు భారీగా అందుకొనున్నారు. ఆ వివరాలు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల డిఏ పెంపు ప్రకటన ఇటీవల వెలువడింది. డిఏ 2% పెంచింది. దాంతో మొత్తం డిఏ 53 నుంచి 50% చేరుకుంది. మొత్తం 4 డిఏలు ఒకేసారి అందనుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ పెరిగిన డిఏ ఏప్రిల్ నెల జీతంతో అందనుందనమాట. అంటే 3 నెలల ఏరియర్స్ ఏప్రిల్ నెలలో డిఏ కలిపి ఒకేసారి వస్తాయి. 7వ వేతన సంఘ సిఫారసుల మేరకు పెరిగిన డిఏతో 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ లబ్ధిదారులకు లబ్ధి చేకూరుంది. అదేవిధంగా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు కూడా డియర్నెస్ రిలీఫ్ 2% అందనుంది. ప్రతి ఉద్యోగి కనీసం వేతనం ఆధారంగా డిఏ ఉంటుంది. డిఏ పెరిగితే ఉద్యోగి గ్రాస్ శాలరీ కూడా పెరుగుతుంది. అంటే ఉద్యోగి కనీసం 30,000 రూపాయల నుంచి ఉంటే కనుక 53% నుంచి 50 అంటే డిఏతో కలిపి 15,900 రూపాయలు అందుతుందన్నమాట. డిఏ ఇప్పుడు కనుక 50% చేరుకోవడంతో మొత్తం డిఏ 16,500 రూపాయలు ఉంటుంది. అంటే నెలకు 600 రూపాయలు అయితే జీతం పెరుగుతుందన్నమాట. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గ్రాట్యుటీ కూడా కనీసం వేతనం ఆధారంగా నిర్ణయిస్తారు. ఉద్యోగి చివరిసారిగా తీసుకున్న వేతనం 50,000 అనుకుంటే డిఏ 50% ఉన్నప్పుడు గ్రాట్యుటీ మొత్తం 77,500 రూపాయలు ఉంటుంది. అదే డిఏ 53% ఉంటే గ్రాట్యుటీ నగదు 76,500 రూపాయలు ఉంటుందన్నమాట. ఇక జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటే జీపీఎఫ్ అనేది కనీస వేతనానికి డిఏ కలిపితే వచ్చే మొత్తాన్ని 6% ఉంటుంది. అంటే కనీసం వేతనం 30,000 ఉంటే డిఏ 16,500 రూపాయలు కలుపుకుంటే 450 రూపాయలు అవుతుంది. ఇందులో 6% అంటే 2,790 రూపాయలు అయితే జీపీఎఫ్ అయితే ఉంటుందన్నమాట. ఇది కేంద్రంలో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా మొత్తానికైతే ఈ రకంగా ఉండబోతుందన్నమాట. మరి తెలంగాణ రాష్ట్రంలో 5 డిఏలో ఒక డిఏ ఇస్తామని చెప్పారు. ఇప్పటికే ఊసేలేదు. దీనిపైన మరొక నెల గడిచిందంటే జూన్లో మనకి ప్రభుత్వం 6 డిఏలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.